10వ తరగతి చదివిన జానకి రాములు జన్ను సార్గా ఎలా మారాడు? జన్ను సార్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? ఏ రాత్రి అయినా కూడా ఏ ఊర్లో అయినా కూడా ఒక ఘటన జరిగిందేమో అనుకుంటే మాత్రం ఇమీడియట్లుగా అక్కడ ఎన్ని పనులున్నా కూడా వదిలిపెట్టుకుని అక్కడ వాలేవాడు. జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో నేను చనిపోతే నా యొక్క బాడీని సూర్యాపేట మెడికల్ కాలేజీకి ఇవ్వాలని తీర్మానం చేపించి అదే బాధ్యత నువ్వే తీసుకోవాలని కూడా నాకు చెప్పాను. నేను తనతోటి ఉన్నంత కాలం చూసినా కూడా శత్రువుతోటి ఎన్నడూ రాజీ పడకపోగా చిన్నతనం నుంచి కూడా కామ్రేడ్ జగనన్న తోటి ఆ ఇద్దరు పిల్లలకు కూడా అటాచ్మెంట్ చాలా తక్కువగా ఉండేది. కమ్యూనిస్టు భావాలు ఉండడం వేరు, నేరుగా అజ్ఞాతంలోకి వెళ్ళడం వేరు. అజ్ఞాతంలోకి వెళ్లాల్సిన పరిస్థితులు ఏమొచ్చాయి అక్కడ? తను రహస్యంగా ఉంటున్నాడు అనేది తెలుసు తప్ప కానీ ఎప్పుడూ ప్రజల మధ్య ఉండేవాడు. ఏ ఇంటికైతే తను పోతాడో ఆ ఇల్లే తన ఇల్లని భావించేవాడు. ఉద్యమంలోకి ముఖ్యంగా అజ్ఞాతంలోకి వెళ్ళిన తర్వాత శత్రువులు కూడా పెరగడం, ఆయన మీద ఎన్నో సార్లు దాడులు జరగడం, చంపాలని కూడా చూశారు. ఆ అజ్ఞాతంలో ఉన్నప్పుడు ఆయన మీద జరిగిన దాడులు, భయం అనేది తనకు తెలియదు. శత్రువుకు ఏనాడు కూడా భయపడలేదు. ఆనాడు సూర్యాపేట ప్రాంతంలో సిపిఎంకు ఎంఎల్ పార్టీకి నిత్యం ఘర్షణ. ఏ ఊర్లో ఎంఎల్ పార్టీ వాళ్ళు అడుగుపెట్టినా కూడా బాట కడ్డం వచ్చారు, అతను చంపాలనుకున్నారు. అదే సందర్భంలో అప్పట అనుకోకుండా ఫిడ్స్ కూడా వచ్చారు. మామూలు భాషలో చెప్పాలంటే ఒక థ్రిల్లర్ సినిమా లాగా జరిగింది. ఆ ఘటనలో మీరు ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు. ఏమైంది ఆ రోజు? వెంటనే నా బ్యాగ్ తీసుకొని రా, ఎవడొస్తాడో ముందుకని ఒకే ఒక మాట అనడం మూలంగా అందుకని జగనన్న అంటేనే ఎక్కడైనా కూడా ధైర్యవంతుడు. అతడు ఉంటే మాకు చాలని గ్రామాలు కూడా ఏ ఊరికి పోయినా కూడా ఆ ఊరోళ్ళు తన ఊళ్ళో నుంచి వెళ్ళిపోయేదాకా కూడా తన చుట్టే ఉండేవాడు. నేను విప్లవకారుని, నక్సలైట్లు అని బాటంగా ప్రజలారా కాపాడండి అని స్లోగన్స్ తెచ్చుకుంటూ అప్పటికే షర్టు చేతులకు కట్టేశారు. ఇతడు చాలా డేంజరస్ ఫెలో. ఇప్పటికే 14 సంవత్సరాలు రహస్య జీవితం గడుపుతుందని ఎన్కౌంటర్ చేయాలి అనేది ఒక 7 పార్టీలతో కలిసిన 1992లో జనశక్తిగా ఏర్పడ్డప్పుడు జనశక్తిలో ఉండడం జరిగేది. ప్రతిఘటన పార్టీ చేరినప్పుడు కానీ, 95లో వీరణ పార్టీ చేరినప్పుడు కానీ, 2013లో ఇందులో కూడా ఒక చీలికొచ్చారు. ఆ తర్వాత 2022లో మళ్ళొకసారి ఉమ్మడి నల్లగొండ జిల్లా ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయాలి, మేము అక్కడ ఉండాలని చాలా ప్రయత్నాలు కొనసాగాయి. ముషీరాబాద్ జైల్లో జన్ను సార్ కలిసిన విప్లవ నేతలు ఎవరు? నక్సల్ పేర్లలో అందులో నక్సలైట్లు తప్ప వేరే వాళ్ళు ఉండరు. ఇది తాత్కాలికమే. ఎన్ని రోజులున్నా కూడా పోయిన కామ్రేడ్స్ అంతా కూడా తిరిగి వస్తారు అంటూ గ్రామాలను అంటి పెట్టుకొని పగలనక రాత్రి అనక ఒక్కొక్క ఊరుకు తిరిగి ఆ కామ్రేడ్స్ను కలిసి 2011లోనే అప్పటికే ఆటోలో వస్తున్నాడు, ఒక స్ట్రోక్ వచ్చేది. అప్పటికప్పుడు ఏమి చెప్పాలి, హాస్పిటల్ తీసుకుపోయి ఒక విషయం చెప్పాడంటే దాదాపు 18వ తారీఖు నాడు ఖమ్మం స్పర్శ హాస్పిటల్ పోవడం జరిగేది. 21వ తారీఖు నాడు అమరత్వం చెందడం జరిగింది.